గౌరవ సభ్యులు శ్రావణ్ కుమార్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. నమస్కారం. అమరావతి రాజధాని పనులు గౌరవ మంత్రివర్యులు నారాయణ గారి ఆధ్వర్యంలో శరవేగంగా జరుగుతున్నాయి. అధికారులు కూడా బాగానే చేస్తున్నారు అధ్యక్ష. అయితే 2-3 పనులు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి అధ్యక్ష. అంటే చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి చెబుతున్నాం. గవర్నమెంట్ బిల్డింగ్స్ కానీ లేకపోతే ప్రైవేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇతర అంశాలు చాలా చక్కగా వేగంగా టైం షెడ్యూల్ ప్రకారం నడుస్తున్నాయి. కానీ గ్రామాలకు సంబంధించినంత వరకు ఇంటర్నల్గా ఇప్పుడు మనం ఉదాహరణకి ఈరోజు ఎగ్జాంపుల్ చెప్తున్నాను అధ్యక్ష. వెంకటపాలెం వెళ్ళాలంటే 4 చుట్టుపక్కల రోడ్లు 4 ఉన్నాయి, పెద్ద పెద్ద రోడ్లు ఉన్నాయి, కానీ ఊరు కనెక్టివిటీ లేదు. అదొక సమస్య. అంతేకాకుండా రాయపూడి ఫిషర్మెన్ కాలనీ ఉంది, అక్కడ దూరంగా ఉంటుంది ఊరికి. ఈ అభివృద్ధి కార్యక్రమాల దృష్ట్యా మట్టి కానీ తవ్వటం కానీ ఇతర కార్యక్రమాల వల్ల అక్కడి నుంచి పిల్లలు కానీ పౌరులు కానీ తమ డైలీ యాక్టివిటీస్ కోసం రేషన్ తెచ్చుకోవాలన్నా లేకపోతే స్కూల్కి వెళ్ళాలన్నా ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయి. సో మంచినీటి సమస్య, ఈ గ్రామాల్లో మంచినీటి సమస్యకి సంబంధించి ఎప్పుడు పైప్ లైన్ పగిలిపోతుందో తెలియదు. ఊరికి 2-3 రోజులు పైగా నీళ్లు రాని పరిస్థితులు ఉన్నాయి. అంటే ఇవన్నీ అభివృద్ధిలో భాగమైనప్పటికీ, అభివృద్ధి జరుగుతున్నప్పటికీ ఇప్పుడున్న ప్రజలు మీరు ల్యాండ్ పూలింగ్ ఇచ్చిన ప్లాట్లలో డెవలప్మెంట్ గురించి డబ్బులు కేటాయించారు, బ్రహ్మాండంగా చేస్తున్నారు, వర్క్ ప్రోగ్రెస్ లో ఉంది. కానీ ప్రజెంట్ నివాసం ఉన్న 29 గ్రామాలకు సంబంధించి మంచినీటి వ్యవస్థ కానీ రోడ్ల వ్యవస్థ కానీ ప్రజలు రోజువారీ యాక్టివిటీస్ చేసుకోవటానికి కానీ చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఉదాహరణకి పెద్దపరివి నుంచి తుళ్లూరు వెళ్లాలంటే కష్టంగా ఉంది, మందడం నుంచి సీడ్ యాక్సెస్ రోడ్డుకి వెళ్లాలంటే కష్టంగా ఉంది, వడ్డమాన్ నుంచి హరిశ్చంద్రపురంకి వెళ్ళడానికి లేదు, ఐనవోలు నుంచి శాఖమూరు వెళ్ళడానికి లేదు. ఈ గ్రామాల నుంచి నీళ్లకు రైలు రావాలంటే ఈ వర్క్ చేసే కంపెనీలు బాధ్యత తీసుకోవట్లేదు. అధికార యంత్రాంగం ప్రతిసారి ఫోన్ చేసి చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. సీనియర్ అధికారులు చాలా చక్కగా పనిచేస్తున్నారు, కానీ గ్రామాలకు సంబంధించినంత వరకు డెవలప్మెంట్ లో కొద్దిగా నిర్లక్ష్యం ఉంది. అంతేకాకుండా రోజువారీ కార్యక్రమాలు చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. నేను ఇదే అసెంబ్లీలో అనేక సార్లు రోడ్ల గురించి చెప్పాను, కానీ ప్రభుత్వం అదృష్టవశాత్తు డబ్బులు శాంక్షన్ చేసి రోడ్లు వేయట్లేదు అధ్యక్ష. వేస్తున్న కొన్ని వర్కులు అసలు మొదలు పెట్టలేదు, కొన్ని వర్కులు సగంగా చేస్తున్నారు. ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది. R&B మినిస్టర్ గారు గ్రాంట్ ఇచ్చారు, టెండర్లు పిలిచారు, టెండర్ అవార్డు అయింది, కానీ ఒక్క కాంట్రాక్టర్ కూడా పనిచేయట్లేదు. చేస్తున్నా కూడా మొదలు పెట్టినట్టు ఎవరైతే అధికారులకు చెబుతున్నామో, జిల్లా కలెక్టర్ కానీ మినిస్టర్ గారు కానీ వచ్చినప్పుడు చెబుతున్నామో, చెప్పినప్పుడేమో ఒక్కరోజు 2-3 పొక్లైనర్లు తెచ్చి రోడ్డు అంతా కదిలిచ్చి వర్క్ స్టార్ట్ చేసామన్నట్టు చూపిస్తున్నారు తప్ప వర్క్ జరగట్లా. ఎప్పుడు నేను పోయిన అసెంబ్లీలో చెప్పాను అధ్యక్ష, ఈ రోజుకి చాలా రోజువారీగా హైకోర్టుకు వెళ్లేవాళ్ళు, సెక్రటేరియట్కి వచ్చేవాళ్ళు, గ్రామాల మధ్య ప్రయాణం చేసేవాళ్ళు అందరూ కూడా రోజు మెసేజ్లు పెడుతూ ఫోన్లు చేస్తూ చాలా ఇబ్బంది పడుతున్నాం, మీరు అర్థం చేసుకోండి అని చెబుతున్నారు. దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. అంతేకాకుండా CRDAలో గ్రామాలు ఏదైతే ఉన్నాయో 29 గ్రామాలు అభివృద్ధి చేయడానికి కోసం ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక నత్తనడకన సాగుతుంది. అంతేకాకుండా మంచినీళ్లు చాలా అత్యవసరమైన మంచినీళ్లు కూడా వారాల తరబడి రాకపోతే ఎలా ఉంటారు అధ్యక్ష? ఇది చాలా ఇబ్బందికరమైన ప్రశ్న. మంత్రి గారు నేను కోరేది ఏంటంటే, తమ ద్వారా సభ ద్వారా మంత్రి గారిని కోరేది ఏంటంటే, ఈ గ్రామాల అభివృద్ధి కోసం ఒక ప్రత్యేక అధికారిని నియమించి ఆ అధికారి ద్వారానే మానిటర్ చేసే వ్యవస్థను ఏర్పాటు చేయాలి. లేకపోతే వాళ్ళు ఎవరిని అడగాలో తెలియదు, గ్రీవెన్స్కి వెళ్తున్నారు, కాగితాలు ఇస్తున్నారు, ఎవరూ పట్టించుకోవట్లేదు. సో గ్రామాలు కూడా చాలా ముఖ్యం. అభివృద్ధి జరిగేదాకా ఈ LPS లేఅవుట్లు డెవలప్ అయ్యి అక్కడ స్థిర నివాసం ఏర్పడుకునేదాకా గ్రామాలు ముఖ్యం. కాబట్టి గ్రామాలకు సంబంధించిన వ్యవస్థను ఈ గ్రామాల్లో ఒక్క పైసా కూడా లేదు అధ్యక్ష. దాదాపు 15 సంవత్సరాల నుంచి 15వ ఆర్థిక సంఘం నిధులు కానీ పంచాయతీ నిధులు కానీ రావు. శానిటేషన్ ప్రాబ్లం, డ్రైన్ మునిగిపోతే పట్టించుకునే వాళ్ళు లేరు. ఇది చాలా నిరంతరమైన సమస్య, రోజువారీ సమస్య అధ్యక్ష.
ఆలోచించి ఇది ఇంపార్టెంట్ ప్రశ్న కాబట్టి ఇంత టైం ఇస్తున్నాం, ఇంత టైం తీసుకోకూడదు. అంటే ఇది మనం అనుకుంటున్నాం అధ్యక్ష, అభివృద్ధి చాలా బాగా జరుగుతున్న మాట వాస్తవం. కానీ ఇప్పుడు స్థిర నివాసం ఉన్న ప్రజలు పడే ఇబ్బందులు చాలా ఎక్కువ. ఓకే, ఇంపార్టెంట్ దృష్టి పెట్టుకోవాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. ఎంత టైం ఇవ్వడం జరిగింది.